మైక్రోసాఫ్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. హాయ్ ఎవ్రీవన్, 2027 గ్రాడ్యుయేట్స్కి మైక్రోసాఫ్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. మీరు దాన్ని కెరీర్ పేజెస్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో నేనేం రికమెండ్ చేస్తాను అంటే, ఒకవేళ రిఫరల్తో అప్లై చేస్తే కొంచెం ఎక్కువ చాయిసెస్ ఉంటాయి అన్నట్టు. సో రిఫరల్కి మరి అసలు ఎట్లా అప్లై చేయాలి, అసలు ఎవరు ఇస్తున్నారని తెలుసుకోవాలి అని అంటే దీనికి ఒక 2 ట్రిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే, లింక్డ్ఇన్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ రిఫరల్ అని టైప్ చేయండి, లేకపోతే డిఫరెంట్గా టైప్ చేయండి, మైక్రోసాఫ్ట్ రిఫరల్, మైక్రోసాఫ్ట్ ఇలా డిఫరెంట్గా టైప్ చేయండి. అవి చేసినప్పుడు ఏంటిదంటే మీకు డిఫరెంట్ పోస్ట్ వస్తాయి అనమాట. సో ఆ పోస్ట్లో ఏంటంటే వాళ్ళు మీకు ఇంటర్న్షిప్ లింక్ కూడా పెడతారు, దాంతో పాటుగా డిఎంఎస్ ఫర్ రిఫరల్ అలా పెడతారనమాట. సో ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి డిఎంస్ చేసేయండి. ఇది కాకుండా ఇంకొక నెక్స్ట్ వే ఏముంటుంది అని అంటే, డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ అని టైప్ చేయండి సెర్చ్ బార్లో. దాంట్లో పీపుల్ ఉంటారు, హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న పీపుల్ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే లైక్ తీసుకోండి. కాకపోతే మీ మేజర్ ఫోకస్ ఎవరి మీద ఉండాలి అని అంటే, ఎవరికైతే తక్కువ ఫాలోవర్స్ ఉంటారు, తక్కువ కనెక్షన్స్ ఉంటారు, సో వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి. అని అంటే వాళ్ళకి రిఫరల్ రిక్వెస్ట్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీకు రిఫరల్ ఇచ్చే చాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మీకు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రీమియం ఉంటే ఈ సెర్చ్ కొంచెం ఈజీ అవుతుంది, లేకపోయినా కానీ ఆల్మోస్ట్ చాలా మంది కనిపిస్తూనే ఉంటారు. సో మరి వాళ్ళకి ఎలా మెసేజ్ చేయాలి అని అంటే, ఒక పర్టికులర్ టెంప్లెట్ ఉంటుంది, రిఫరల్ టెంప్లెట్, అది ఫాలో అవ్వండి. మీరు కింద కామెంట్స్లో టెంప్లెట్ అని టైప్ చేస్తే నేను ఆ టెంప్లెట్ పంపిస్తాను. కూడా తెలియకపోతే లింక్ అని టైప్ చేయండి, ఇంటర్న్షిప్ లింక్ కూడా పంపిస్తాను. ఇలా మీరు రిఫరల్కి ఒక 2 days ట్రై చేయండి. ఒకవేళ దొరకకపోతే ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేయండి. మైక్రోసాఫ్ట్ ఎక్కువ రోజులు ఉంచదు అప్లికేషన్స్ని, 5-6 daysలో క్లోజ్ చేసేస్తుంది. సో తొందరగా అప్లై చేయండి, ఎక్కువ వెయిట్ చేయకండి. మీ నెవర్ నో, మీరు అలా నార్మల్గా అప్లై చేసినా కానీ షార్ట్ లిస్ట్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాది 2 years బ్యాక్ 2023లో నేను ర్యాండమ్గా అప్లై చేశాను. సో నాది షార్ట్ లిస్ట్ అయింది ఆన్లైన్ అసెస్మెంట్కి. బట్ అన్లక్కీలీ నేను అప్పుడు మంచిగా ప్రిపేర్ కాలేదు కాబట్టి నాది అంటే నేను సెలెక్ట్ అవ్వలేదు, ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళలేదు అనమాట. సో ఇలా ఉంటుంది, వీ నెవర్ నో. సో జస్ట్ గో అండ్ అప్లై. ఇట్లుంటుంది ఇంటర్న్షిప్ రౌండ్స్ అంతా అంటే, ఫస్ట్ మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఆన్లైన్ అసెస్మెంట్ ఏంటంటే మేజర్గా డిఎస్ఏ టాపిక్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ గ్రాఫ్స్, టీపీ, 3D, సో ఇలా స్టాక్స్ కొంచెం హై లెవెల్ టాపిక్సే. సో వాటి మీదనే క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సో దాని తర్వాత సో అది మీరు క్లియర్ చేస్తే మీకు ఏంటంటే 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. సో 2 టెక్నికల్ రౌండ్స్లో కామన్ టాపిక్స్ అన్నట్టు. సో ఫస్ట్ డిఎస్ఏ క్వశ్చన్ పక్కా ఉంటుంది, దాంతో పాటుగా మీ ప్రాజెక్ట్స్ గురించి డెప్త్గా అడుగుతారు. దాంతో పాటుగా సిఎస్ ఫండమెంటల్స్ క్వశ్చన్స్ అన్నట్టు, అంటే డిబిఎంఎస్, ఊప్స్, ఓఎస్ ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. సో వీటన్నిటికీ ప్రిపేర్డ్గా రెడీగా ఉండండి. అటుగా మీరు మైక్రోసాఫ్ట్ టార్గెట్ క్వశ్చన్స్ జిఎఫ్జీలో ఉంటాయి, సో వాటిని వెళ్ళి సాల్వ్ చేస్తూ ఉండండి. సో అలా మీకు ప్రిపరేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ 2027 గ్రాడ్ అవుట్ దేర్. అందరూ అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఎక్కువ రిజల్ట్ గురించి ఆలోచించకండి, జస్ట్ అప్లై చేయండి, వస్తే వచ్చింది, లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతకుమించి ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద 2027 grads for this internship. So just go and apply for it. See you in the next video. Bye bye.